హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు నాగోల్ పోతున్నాం. మా అత్త వాళ్ళు బోనాల పండుగ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మా నాన్న ఆడ డోర్ పెడుతుంది, మా చెల్లెమ్మ ఉట్టుకుంటూ పోతుంది. డింపు చెప్పింది కదా బోనాల పండగకి వెళ్తున్నామని. వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అయితే బోనాల పండగ జరుగుతుంది, అందుకోసమని మేము వెళ్తున్నాము. వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాము, వెళ్తున్నాము. లోకి డింపు అయితే ఆటోలో అటు సైడ్ అయితే కూర్చున్నారు. వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అయితే మేమే స్టిచ్చింగ్ చేసాము. ఒక శారీ తీసుకొని వాళ్ళిద్దరికైతే కుట్టాము లేయర్ హ్యాండ్స్ పెట్టి. మీకు ఈ డ్రెస్సెస్ నచ్చినట్టయితే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఇలాంటి డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేసాము. డ్రెస్సెస్సే కాకుండా బ్లౌజులైనా, లెహెంగాలైనా, హాఫ్ సారీస్ అయినా ఏదైనా స్టిచ్చింగ్ చేసాము. స్టిచ్చింగ్ చేసి ఆర్డర్ మీద పంపిస్తాము. మేమే క్లాత్ తీసుకొచ్చి కుట్టి మరీ పంపిస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద లింక్ ఇస్తాము, చూడండి. అక్కడికైతే చేరుకున్నాము. డింపు వల్ల బావల హాయ్ చెప్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్త మురుకులు గారెలు అయితే చేసింది. తినడానికి అయితే అవైతే పెట్టింది. పిల్లలు అయితే తిన్నారు. అమ్మవారికి నాటుకోడిని అయితే కోసారు. ఇప్పుడు కోడి వీడియో అయితే చూద్దాం. కోడి కూర వండడానికి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాము. తర్వాత అక్కడికి మేమే కాకుండా మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. హాయ్ చెప్పమంటే నవ్వుతున్నారు. హాయ్ హాయ్. నాగోల్లో బోనాల పండుగ సెలబ్రేషన్ అయితే బాగా జరుగుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో తీస్తుంటే వాళ్ళిద్దరు అత్తలు అయితే నవ్వుతున్నారు. తర్వాత వాళ్ళ పెద్ద అత్తనైతే అక్కడ రెడీ అవుతుంది అద్దం ముందు నిల్చొని. డింపు వాళ్ళ అత్త రెడీ అయింది కదా, బోనాలు తీసుకెళ్ళడానికి ఇంకా లేట్ అవుతుందని ఫొటోస్ దిగుదామని కొన్ని ఫొటోస్ అయితే దిగింది. నేనైతే మధ్యలో వీడియో అయితే తీసుకున్నాను. పిల్లలైతే ఇక్కడ వాళ్ళ అత్తలు, వాళ్ళ బాబాయ్ తోటి, వాళ్ళ డాడీ తోటి అయితే ఆడుకుంటున్నారు. మనమైతే కిందికి వెళ్ళి బోనాలు ఎలా రెడీ చేశారో చూద్దాం. కిందికి అయితే వచ్చాం కదా, అక్కడైతే బోనాలు అయితే ఉన్నాయి. దీపాలు అయితే ముట్టించారు. మరికొద్ది సేపట్లో అయితే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాయి. అందరైతే దండం అయితే పెట్టుకోండి. బోనం చిన్నకైతే ఎత్తుకుంటుంది. పెద్దనాన్నైతే బోనాన్నైతే తీసుకెళ్తున్నాడు. ఇక్కడ సైడ్కి ఉప్పలమ్మ దేవుడు అయితే ఉంది. దండం అయితే పెట్టుకోండి.
అక్క వాళ్ళు బోనాలు అయితే తీసుకెళ్లారు కదా, మేమైతే పిల్లల్ని తీసుకొని దర్శనానికి అయితే ఇప్పుడు మేము అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే అయిపోయింది కదా, నేనైతే అక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నా. పిల్లలైతే వాళ్ళ అత్త వాళ్ళ బోనాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అప్పుడే పిన్ని వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం అత్తమ్మ అయితే థమ్సప్ను మజా తీసుకొచ్చింది. తాగుతున్నారు వాళ్ళు. తాగడం అయిపోయిన తర్వాత బోనాల పండుగ శుభాకాంక్షలు అయితే అందరికీ చెప్తున్నారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇట్లా
అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇందాక చెప్పాను కదా పిన్ని వాళ్ళు వచ్చారని. వాళ్ళ కూతురికి అయితే రీసెంట్గా మ్యారేజ్ అయింది, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ కోసం అయితే అక్క అయితే బట్టలు అయితే పెట్టింది. వాళ్ళకి కొత్త దంపతులు కదా, తెలంగాణలో కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టడం సాంప్రదాయం. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం